హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఈ వీడియోలో ఎంసీయూకి మరియు సోనీకి ఉన్న ఒప్పందం గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకని మార్వెల్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ని వెనక్కి తీసుకురాలేకపోతున్నారు? నిజానికి దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. మార్వెల్ చాలా సూపర్ హీరో క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఒక టైంలో మార్వెల్ చాలా నష్టాల్లో కూరుకుపోయింది. ఇక చేసేదేం లేక వాళ్ళ దగ్గర ఉన్న అన్ని క్యారెక్టర్స్ని వేరే కంపెనీస్కి అమ్మేసింది. దానిలో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ఒకటి. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని సోనీ కంపెనీకి అమ్మేసింది. అండ్ 2003లో మార్వెల్ వాళ్ళు ఒక ఓన్ స్టూడియోని నిర్మించుకోవాలి అనుకున్నారు. అండ్ 100% ప్రాఫిట్ వాళ్ళే పొందాలి అనుకున్నారు. అయితే దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆల్మోస్ట్ చాలా బ్యాంక్స్ మార్వెల్కి సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేకపోయారు. కానీ కొన్ని బ్యాంక్స్ ఒక ఒప్పందంతో ముందడుగు వేశాయి. ఇన్ కేస్ ప్లాన్ ఫెయిల్ అయితే బ్యాంక్ వాళ్ళకి కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, బ్లాక్ ప్యాంథర్, యాంట్ మ్యాన్, నిక్ ఫ్యూరీ, డాక్టర్ స్ట్రేంజ్, శాంక్షి లాంటి ఇంకా చాలా క్యారెక్టర్స్ని అమ్మేస్తా అని ఒప్పందం చేసుకున్నారు. బట్ మార్వెల్కి సరైన విజయం దొరికింది. బికాజ్ వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో మూవీస్ అన్నీ కూడా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ముందుగానే సోనీకి అమ్మేసిన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని మార్వెల్ సొంతం చేసుకోలేకపోయింది. దానికి బదులుగా వాళ్ళు ఒక డీల్తో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని అవెంజర్స్ మూవీలో ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ స్పైడర్ మ్యాన్ రైట్స్ మాత్రం సోనీ దగ్గరే ఉన్నాయి. అండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని మార్వెల్ యూజ్ చేసుకున్న ప్రతిసారి సోనీకి కొంత కాంపోజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్పైడర్ మ్యాన్ సోలో మూవీస్కి మాత్రం డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాఫిట్స్లో మెజారిటీ సోనీదే. అండ్ మార్వెల్ చేతిలో స్టోరీని డిజైన్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. అండ్ మార్వెల్ ఎలా అయినా స్పైడర్ మ్యాన్ రైట్స్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది. అండ్ సోనీకి సాలిడ్గా ఉన్న ఒకే ఒక్క క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్. అందుకే సోనీ కూడా దానిని అమ్మడానికి నిరాకరిస్తుంది. ప్రజెంట్ సోనీ కొన్ని మూవీస్ ప్లాన్ చేస్తుంది, కొన్ని యాంటీ హీరో క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నిజానికి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. ఈవెన్ స్పైడర్ మ్యాన్ 1, 2, 3లో కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే మార్వెల్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఇంట్రొడ్యూస్ చేశారో ఆ స్పైడర్ మ్యాన్ని చిన్నపిల్లాడు అండ్ హీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మెచ్యూరిటీ అనే కారణంతో స్పైడర్ మ్యాన్ పవర్ని మార్వెల్ డిక్రీజ్ చేస్తుంది. బికాస్ స్పైడర్ మ్యాన్ మార్వెల్ సొంతం కాదు కాబట్టి. అండ్ ప్రజెంట్ సోనీ నుండి వచ్చే మూవీస్ కొన్ని మార్వెల్తో కొలాబరేట్ అవుతున్నాయి. అండ్ చూడాలి సోనీ వాళ్ళ క్యారెక్టర్స్ని మార్వెల్కి తిరిగి ఇస్తుందో లేదో అని. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియపరచండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.